కోదాడ నుంచి మొదలుకొని సూర్యాపేట దాటి నకరేకల్లుకు ముందు వరకు మన రహదారుల్ని పోలీసులు స్వాధీనం చేసేసుకున్నారు. మరోసారి ఏనండి, ఇది కన్ఫ్యూజ్ ఉంది కదా మీకు. విజయవాడ హైవేలో కోదాడు నుంచి మొదలుకొని సూర్యాపేట దాటి నకరేకల్లుకు సూర్యాపేటకు మధ్య వరకు ఆ రోడ్లు చుట్టుపక్కల, సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న రోడ్లు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న రోడ్లు, అది మెయిన్ రోడ్ ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏంటి స్వాధీనం చేసుకోవటం అనేది చిన్న సందేహం రావచ్చు. సరే, ఆ వివరాలు వినండి. ఇక అందరికీ నమస్కారం. ఇక్కడ మేము ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాము. విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాలంటే ఏం చేయాలి? విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నము, కంచికచర్ల, నందిగామ, ఆ తర్వాత జగ్గయ్యపేట, ఆ తర్వాత కోదాడ తర్వాత సూర్యాపేట తర్వాత నకరేకల్లు, నార్కడపల్లి అని వస్తే అందరూ తెలుసు. కానీ ఈరోజు మా జర్నీ విచిత్రంగా ఉంది. ఎందుకంటే కోదాడ రాగానే కథం మొత్తం కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ రూట్ అన్నీ ఒక వైపు మళ్ళారు. అంటే ఇప్పుడు సూర్యాపేట పోయే ఛాన్స్ లేదు. ఇక సూర్యాపేట పోయే ఛాన్స్ లేకుండా మిర్యాలగూడ మించి హైదరాబాద్ పోవాలంటే సూర్యాపేట మించి వెళ్లకుండా కోదాడ దగ్గరే డైవర్ట్ చేసి మిర్యాలగూడ, నల్గొండ మించి హైదరాబాద్ వెళ్ళే విధంగా రూట్ మళ్ళించారు. ఇప్పుడు మేము అటే వస్తున్నాం. ఒకసారి చూడండి, ఎందుకని మళ్ళీ ఇప్పుడే చెప్తా. ఒకసారి చూడండి, ఆ పచ్చని పొలాలు ఒకసారి చూడండి. ఆ పొలాలు, చెట్లు, కాసింత దుమ్ము, ఇటు పొలాలు, అక్కడ బండలు కూడా ఉన్నాయి. ఈ బండల సంగతి ఎందుకు చెప్తానంటే, సూర్యాపేట దారిలో ఏముండేది అందరికీ తెలుసు కాబట్టి, మరి ఈ రూట్లో ఏం తెలియదు కాబట్టి ఏదో కనపడే వాళ్ళు చూపిస్తాను అన్నమాట, అంతే. సరే, ఎందుకు ఇలా జరిగిందంటే, ఒక విశిష్ట జాతర, గొప్ప జాతర, అద్భుత జాతర, అది మనకు అందరికి అవసరం. ఆ జాతరను గౌరవిద్దాం. అదే లింగమంతుని జాతర సూర్యాపేట సమీపంగా జరుగుతుంది. బాలస్వామి, ఆ ఊరి పేరు ఏమైనా గుర్తుందా? రైట్, బాలస్వామి, ఆ ఊరి పేరు గుర్తుందా నీకు? లింగమంతుని జాతర జరిగే ఊరి పేరు నీకు గుర్తుందా? సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతర కదా. పెద్దగట్టు లింగమంతుని జాతర చాలా ఫేమస్, చాలా గొప్ప జాతర, అద్భుతమైన జాతర. మన ఎక్కువ శాతం యాదవులకు సంబంధించినట్టు, గొల్లవారికి సంబంధించినటువంటి జాతర, సాంప్రదాయ జాతర. అలాంటి జాతరకు ఆ పునాల తర్వాత చూపెడుతూ ముందు విషయం చెప్తాం. అలాంటి జాతరకు నా పక్కనే బాలస్వామి ఉన్నాడు, నా శిష్యుడు, మంచి మ్యూజిషియన్ కూడా. నాతో పాటు విజయవాడ వచ్చి రిటర్న్ అయ్యాము ఒక పని మీద. సరే, ఆ జాతరకు పెద్ద సంఖ్యలో యాదవులు, తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర, తెలంగాణతో పాటు పొరుగు జిల్లాలు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది, అక్కడి నుంచి కొద్దిమంది వస్తారు. ఈ రెండు జిల్లాల నుంచి చాలా భారీ ఎత్తున యాదవ సంబంధించినటువంటి కుటుంబీకులు, ఇతర భక్తులు కూడా వస్తారు. ఒక యాదవులు మాత్రమే కాదండి, దేవుడికి అందరు భక్తులే కదా, ఇతర కులాల వారికి సంబంధించిన వారు, ఇతర వర్గాల వాళ్ళు కూడా వస్తారు. అయితే బాగా రష్ ఉన్నప్పుడు, రద్దీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు కాబట్టి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఎప్పుడు ఉండాల్సిందే, పోలీస్ సెక్యూరిటీ ఉంది. కాకపోతే రష్ బాగున్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ట్రాఫిక్ మళ్లించవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ జాతరకు జనం వచ్చినప్పుడు ట్రాఫిక్ మళ్లించుతూ, జనం అసలు రాకుండా ఖాళీగా ఉండి, ఆ డేసు టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. జనం ఏ రోజు వస్తారు, ఎన్ని గంటలకు వస్తారు, అది ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఆ సిస్టమ్ ప్రకారం అప్పుడు ట్రాఫిక్ మళ్లించి, మిగతా టైంలో ట్రాఫిక్ మళ్లించకుండా మామూలు రూట్లను పోనిస్తే చాలా చాలా బాగుండేది. కొన్ని వేల వెహికల్స్కు, కొన్ని లక్షల మంది అనుకుంటే దాదాపుగా మరి కొద్ది రోజుల పాటు జరుగుతోంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే, హైదరాబాదు రావాలంటే కోదాడ మీదుగా, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకోవడం ఉంది. తిరిగి హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళే వారు కూడా ఈ సమస్య ఉంది. సూర్యాపేట ఊరు బయట నుంచే ట్రాఫిక్ మళ్లించి, జాతరకు రష్ వచ్చిన టైం అయితే పర్లేదు, జనం వచ్చిన టైంలో, జనం రాని టైంలో కూడా ఇదే విధంగా చేస్తున్నారు. కాబట్టి జాతరను గౌరవించడం అనివార్యమే. మరి భక్తుల బాధ్యత కూడా దేవుణ్ణి గౌరవించడం, అందరూ భక్తులే కాబట్టి దేవుణ్ణి గౌరవించుకోవాలి. జాతరకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. కానీ జనం రానప్పుడు కూడా ట్రాఫిక్ మళ్లించడం మాత్రం చాలా బాధాకరం. పోలీసులే బాధపడుతున్నారు. పోలీసులు బాధపడుతుంది, ఏం సార్ ఈ డ్యూటీ మాకు,
ఇదేం డ్యూటీ మాకు ఇంత ఎండలో పెట్టి రోజు అట్లా ఇబ్బంది పెడతారని కొంచెం బాధపడ్డారు. పోలీసు వారు కూడా బాధపడుతున్నారు, ఆఫీసర్లు కూడా సాటిస్ఫై లేదు. కానీ రూల్ ఈజ్ రూల్ ఫాలో అన్నట్టుంది. మరి విఐపీలు మాత్రం మధ్య మధ్యలో బోనిస్తున్నారు అనుకోండి, అది వేరు. కాబట్టి ఇలా చుట్టూ తిరిగి రావటం, సూర్యాపేట దగ్గర చుట్టూ తిరిగి విజయవాడ వెళ్ళటం ఇలా జరుగుతుంది. కాబట్టి రష్ వచ్చినప్పుడు ఇక నుంచి ఏమైనా జాగ్రత్త తీసుకోదలుచుకుంటే, జనం బాగా వచ్చినప్పుడేమో ట్రాఫిక్ మళ్ళీ జనం లేనప్పుడు రానప్పుడు ట్రాఫిక్ని సజావుగా పోనిచ్చి మళ్ళీ జనం వచ్చే రోజుల్లో జనం వచ్చే గంటలలో ట్రాఫిక్ మళ్ళీ ఇస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈలోగా మీకు ఈ రోడ్డు చూశారు, ఈ రూట్ చూశారు. ఏ రూట్ ఇది? గోదావరి నుంచి మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ రావడం కోసం వచ్చినప్పుడు ఎప్పుడు సూర్యాపేట రోడ్డే కదా అంతా నోటెడు. ఈ రూట్ కూడా చూపెట్టడం కోసం ఈ రోడ్డు చూపిస్తూ ఈ విషయాలు చెప్పాను. ధన్యవాదాలు.